నమాజులు చదువుతున్నారు, ఖురాన్ చదువుతున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, అజుమ్రాలు చేస్తున్నారు, అనేక రకాల సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి మా దగ్గర అంత డబ్బు లేదు, అంత స్తోమత లేదు, మరి మేము అన్ని పుణ్యాలు సంపాదించాలంటే మేమేం చేయాలి అని వారు అడుగుతారు. అప్పుడు వారికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు, మీరు మస్జిద్కు వచ్చి జమాత్తో నమాజు చదవండి. నమాజు చదివిన తర్వాత వెంటనే వెళ్ళిపోకుండా నమాజు తర్వాత అక్కడనే కూర్చొని సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ ఇలా 33 సార్లు కనుక 33 సార్లు కనుక చదివితే ఎన్నో డబ్బులు ఉండి వారు ఎన్నో హజ్జులు ఉమ్రాలు చదివి వారు ఎన్నైతే పుణ్యాలు సంపాదిస్తున్నారో మీకు కూడా అటువంటి పుణ్యాలు మీ దగ్గర ఉండి ఖర్చు పెట్టి అన్ని పుణ్యాలు సంపాదించేంత పుణ్యాల యొక్క భాగ్యం మీకు ఇవి చదవటం వల్ల కూడా దొరుకుతుంది. నమాజు తర్వాత మస్జిద్లో నమాజ్ తర్వాత ఈ యొక్క సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అని చదవటం వల్ల అంత పుణ్యం ఉంది అని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం, మస్జిద్లో ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత ఇంకొక నమాజ్ ఉంటుంది, కొంచెం సేపటికి ఇస్రాక్ నమాజ్ అని. ఎవరైతే ఈ యొక్క నమాజ్ను కూడా చేస్తారో, ఎంతోమంది ఎన్నో లక్షలు కోట్లు పెట్టి చేసే ఈ యొక్క హజ్జి, ఉదాహరణకి 15 రోజులు చేయాలంటే కనుక కొంతమందికి మన దగ్గర ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రకారం అయితే కనుక 45,000 నుంచి 1,00,000, 1,50,000, 2 లక్షలు ఈ విధంగా వారు ఉండే రోజులను బట్టి ఈ యొక్క ఖర్చు అనేది ఉంటుంది, వెళ్ళే వచ్చే దాన్ని బట్టి. మరి ఇన్ని లక్షలు పెట్టి వెళ్ళి వచ్చేటటువంటి యొక్క హజ్ ఉమ్రాల యొక్క పుణ్యం ఎవరైతే మస్జిద్లో జమాత్తో నమాజ్ చదివి ఫజర్లో దాని తర్వాత కొంతసేపు అక్కడే ఆగి ఎవరైతే ఇక ఇస్రాక్ నమాజ్ అనేది ఏదైతే చదువుతారో ఈ యొక్క నమాజ్ చదవటం వల్ల, ఫజర్ నమాజ్ తర్వాత ఉండే యొక్క నమాజ్ చదవటం వల్ల వారికి ఆ యొక్క హజ్జి లేదా ఉమ్రాలు ఈ యొక్క రెండింటిలో ఏదో చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది అని ఇలా ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్పడం జరిగింది. ఇస్లాం అనేది చాలా ఈజీ. డబ్బులు ఉన్నవారు ఉన్న విధంగా ఆరాధిస్తారు, లేనివారు లేని విధంగా ఆరాధిస్తారు. ఉన్నవారు కూడా అన్ని పుణ్యాలు సంపాదించవచ్చు, లేనివారు కూడా ఉన్నవారితో సమానంగా అన్ని పుణ్యాలు కూడా సంపాదించుకోవచ్చు. ఇలాంటి అనేక రకాల ఖురాన్ వాక్యాలు, హదీసులు మనకు ఉన్నాయి. వాటి యొక్క జ్ఞానం మనం తెలుసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం కూడా అల్హమ్దులిల్లా అందరితో సమానంగా లేదా కొంచెం ఎక్కువ తక్కువ మొత్తానికైతే ఆరాధన అనేది అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి మనం అల్లాహ్నే ఆరాధించుకోవచ్చు. ఇంకొకటి, శరీరంలో అవయవాలు మనకి ఎలానో ఈ యొక్క కన్ను, పెదాలు, ముక్కు, ఈ యొక్క తల, ఎంట్రుకలు, చేతులు, ఏళ్ళు, అవయవాలు, గుండె, ఇలా ఈ విధంగా శరీరంలో ఈ యొక్క అవయవాలన్నీ కూడా ఎలాగైతే మనకి ముఖ్యమో ఈ యొక్క ప్రపంచంలో మస్జిదులు అనేవి కూడా ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ముస్లింలకి ఈ యొక్క మస్జిదులు అనేవి చాలా ముఖ్యం. ఈ యొక్క మస్జిదుల యొక్క పాత్ర గురించి ఇప్పుడు